తెనాలిలో ఆత్మీయ సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాజ్యసభకు వచ్చేటప్పటికే రాజ్యసభలో నేను చూస్తూ ఊరుకోలేకపోయాను. నేను ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీని కాదు, ఆంధ్రప్రదేశ్ యొక్క లోక్సభ ఎంపీని కాదలుచుకోలేదు కూడా. ఎందుకంటే నేను అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్నాను. పైపెచ్చి ఈ పార్టీకి రాష్ట్రీయ అధ్యక్షుడిగా, నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేశాను. నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి రాష్ట్రాల మధ్య తొగి వస్తుంటే ఒక పక్క జారకూడదు. ఎందుకంటే ఒక పద్ధతి, ఒక ఉన్నతమైన పదవి ఇచ్చారు నాకు. 2-3 రోజులు నేను చూస్తే ఎవడు మాట్లాడడం లేదు. ఆఖరికి నేను మా పార్టీ మీటింగ్లో చెప్పాను, అద్వానీ గారికి కూడా చెప్పాను, నా జీవితంలో బహుశా అద్వానీ గారి ముందు ఎప్పుడు నేను అంత గట్టిగా మాట్లాడలేదు. అద్వానీజీ, ఈ అన్యాయాన్ని సహించే ప్రసక్తి లేదు, నేను ఎంతవరకైనా వెళతాను, ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాల్సిందే తప్పనిసరిగా. విభజన నేను వ్యతిరేకించలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అన్నా విభజన ఇవ్వాలని మేము కూడా లెటర్ ఇచ్చాం, అందరూ ఇచ్చారు, కానీ ఇప్పుడుండే వాతావరణంలో ఏకపక్షంగా జరగకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అధికారంలోకి మీరు వస్తే అప్పుడు మంచిగా విభజిస్తే బాగుంటుందని నేను చెప్పాను. ఆయన ప్రయత్నం చేశాం, కానీ అప్పటికే సమయం మించిపోయిందయ్యా, కమిట్మెంట్ ఇచ్చాం మేము, బిల్లు పెట్టండి, మీకు బిల్లుంటే బిల్లు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని, ఇప్పుడు వెనక్కి వెళ్ళే అవకాశం లేదని చెప్పాను ఆయన. చెప్పిన తర్వాత 2-3 రోజులు ప్రధానమంత్రి గారు సోనియా గాంధీ గారు నాతో మాట్లాడారు. ఏమని చెప్పిందంటే ఆమె, వెంకయ్యనాయుడు గారిని కనుక్కోండి, బయటంతా పుకారుగా ఉంది, వెంకయ్యనాయుడు గారు ఏదో అడ్డం వేస్తాడని. నేను ఒక్కడిని అడ్డం వేస్తే ఆగుద్దా? కానీ వాళ్ళకి తెలుసు వెంకయ్యనాయుడు సంగతి ఏందో, అందుకని చెప్పింది. నా దగ్గరకు వచ్చాడు అహ్మద్ పటేలు, ఆమె వ్యక్తిగత సలహాదారుడు, అలాగే దిగ్విజయ్ సింగ్, ఇద్దరు నా దగ్గరకు వచ్చారు. నాయుడు గారు ఇట్లా అంటున్నారు, ఏంటి మీరు తెలంగాణ బిల్లు సపోర్ట్ చేస్తారని. బిల్లు అయితే సపోర్ట్ చేస్తాం, కానీ బిల్లు ఏ విధంగా ఉందో తెలవాలి కదా ముందు మాకు, ఆ బిల్లు ఏముందో తెలవాలి కదా, అది చూపించమనండి తెలుస్తుంది. అయితే ఇందులో ఆమె సోనియా గాంధీ గారు కనుక్కోమంటున్నారంటే నేను చెప్పాను, ఆ బిల్లులో కానీ ఆంధ్రప్రదేశ్ న్యాయం జరిగేట్టుగా కావాల్సినవన్నీ ఉంటే సపోర్ట్ చేస్తామని. తర్వాత మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు, నేను అరుణ్ జైట్లీ గారు మాట్లాడాం. ఆయన అడిగితే ఆయన అడిగిన దానికంతా ఒప్పుకున్నాడు. నేను ఒప్పుకుంటే ఎట్టండి, కాగితం మీద ఉండాలంటే జయరాం రమేష్ గారిని మంత్రిని పంపించాడు. మేమిద్దరం 4 రోజులు 5 రోజులు దానిపైన చర్చించాం. నేను అడిగిన దానికంతా జయరాం రమేష్ ఒప్పుకునేవాడు. అటు కాదయ్యా, నువ్వు వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడి కాగితం మీద రాసి తీసుకొచ్చి చూపించు, అప్పుడు మనం ముందుకు వెళదాం అన్నాం. మాట్లాడాడు. ఆ తర్వాత ఆఖరి రోజు గిట్టే చెప్తారు, మేము ఏం అడిగితే అది రెడీ అని. చట్టం అయితే వచ్చిందో ఆ చట్టంలో మేము చెప్పిన విషయాలు చాలా వరకు లేవు. కొన్ని విషయాలు ఏమో పెట్టిన వాటినేమో ఒక పద్ధతి ప్రకారం కాకుండా నర్మగర్భంగా ఇదమిత్తంగా తేల్చకుండా కొన్నిటిని పెట్టారు. అందుకని ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడాల్సింది. మనందరం చర్చిస్తుంది ఏంది, వెంకయ్యనాయుడు గారు ఆ రోజు పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ప్రత్యేక హోదా కావాలని అడిగాడు. అనుమానం ఏముంది అడిగాను నేను. అదే కాదు, 28 అడిగా. గాలేరు, నగిరి, హంద్రి, నీవా, తెలుగు గంగా, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో పాటు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏవైతే ఇంతకుముందు హయాంలో చెన్నారెడ్డి గారి హయాంలో, రామారావు గారి హయాంలో, చంద్రబాబు హయాంలో, రాజశేఖర్ హయాంలో ఏవైతే అంగీకరించామో అవేటి మీద పేచీ పెట్టకూడదు, 2 రాష్ట్రాలు అంగీకరించినట్టు రాయండి అని చెప్పాను. పోలవరం ఆ ప్రాజెక్టు కడితే చాలా గ్రామాలు మునిగిపోతాయి, అవి తెలంగాణలో ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకోరు, రేపు వచ్చే ప్రభుత్వం అక్కడ పేచి పెట్టద్ది, దాంతో మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోద్ది, కాబట్టి ఆ మండలాలు యువతల పక్క చేర్చాలా అని నేను గట్టిగా చెప్పాను. అలాగే ఇంకా అనేక విషయాలు అంత వివరంగా పోదొచ్చుకోవాలి, సమయం కూడా తక్కువ ఉంది. ఇలా అన్ని మాడితే నేను మాట్లాడిన వాటికి వాడు సరైనది, కానీ బిల్లు చూస్తే బిల్లులో చాలా విషయాలు లేవు. ఇప్పుడు బిల్లు ఏదైతే మన ముందుకు చర్చకు వచ్చిందో ఆ బిల్లును ఒకసారి కానీ పరిశీలిస్తే మనం అంతా కూడా, బిల్లులో ఇవాళ ప్రత్యేక హోదా ఉందా? లేదు. ఎందుకు లేదు? సమాధానం చెప్పమని ఈ ప్రచారం చేసే వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని కానీ, లేదా అంతకుముందు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన వాళ్ళని కానీ, ఆ పార్టీ వేరే పార్టీకి పోయారు కదా, వాళ్ళు అడగండి ఎందుకు హోదా లేదు. ఒప్పుకున్నారు కదా ప్రత్యేక హోదా, ఎందుకు లేదు? సమాధానం లేదు. పోలవరం మునిగిపోయే మండలాలు అవన్నీ ఆంధ్రకు చేర్చడం లేదు. ఆంధ్రప్రదేశ్కి రెవెన్యూ లోటు ఉంటుంది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒక చర్చ కూడా జరిగింది, హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా పెడదామని. నేను చెప్పాను అంతకన్నా తెలివి తక్కువ పని ఇంకోటి లేదని. ఎందుకంటే ఇప్పుడు గట్టా పోయిందేదో పోయింది, ఇంకా కొన్ని సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా పెట్టి ఉన్న ఎత్తుకెళ్ళి అక్కడ పెట్టి ఆ తర్వాత మనం హైదరాబాద్ చూసుకుంటా అది చూడు ఇది చూడు హైదరాబాద్ చూడు అని అనుకుంటారు ఎవరన్నా. ఆలోచన వాడు ఎవరో చేయరు. అందుకనే విభజించాలన్నప్పుడు ఆదాయం హైదరాబాద్తో పాటు తెలంగాణకు పోయినప్పుడు హైదరాబాద్ అన్ని సంస్థలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, డిఫెన్స్ ల్యాబ్స్ ఉన్నాయి, అవన్నీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురామని మనం అడగలేము. వాటికి సరిపోయేట్టుగా న్యాయంగా ఇక్కడ కూడా పెట్టాలా? ఇది విషయం లేదు. పోలవరం
గ్రామాలు మునిగిపోతాయి, దాని విషయం లేదు. ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోద్ది కదా, దీనివల్ల ఆదాయం లేకపోతే ఏం చేస్తారు? 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అంటారు. 5 ఏళ్ళు చాలదు, ప్రత్యేక 10 ఏళ్ళు ఇవ్వండి. ప్రత్యేక హోదా అంటే అదేందో చెప్తారు ఇప్పుడే. మూడవది, పోలవరంలో మునిగిపోయే గ్రామాలు ఏతున్నాయో వాటిని ఆంధ్రప్రదేశ్ చేర్చండి. 4 పరాణాన్ని మాట్లాడాను. నేను మాట్లాడితే కొన్నిటికి దానికి 6 పైన ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చాడు. నేను ఇవాళ తెనాలి ద్వారా ఈ చర్చలో లేవనెత్తుకున్న ముఖ్య అంశం ఏంటంటే, మీరు 2004లో హామీ ఇచ్చారు కదా విడిపోతే రాష్ట్రం, ఎన్నికల్లో పోటీ చేశారు కదా టీఆర్ఎస్ మీరు కలిసి. 2004 నుంచి 2014 దాకా 10 ఏళ్ళు అధికారం ఉన్నారు కదా. ఈ 10 ఏళ్లలో రాష్ట్రం విడిపోతుందని తెలిసినప్పుడు ఈ ఆంధ్ర ప్రాంతానికి కూడా న్యాయం చేయడం కోసం కొన్ని సంస్థలు, కొన్ని ప్రాజెక్టులు కొంత ఈ ప్రాంతానికి కేటాయించుంటే పరిస్థితి ఈ విధంగా ఉండేదా? ఎందుకు కేటాయించలేదని అడిగితే దానికి సమాధానం చెప్పరాళ్ళు. ఇప్పుడు అడుగుతున్నారు, మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదని. నేను అడుగుతున్నా వాళ్ళని, ఎవరైతే అధికారంలో ఉన్నారో పెద్ద కాంగ్రెస్, దాని పిల్ల కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసేట కొన్ని పార్టీలు, తోక పార్టీలు కూడా ఉన్నాయి. వాళ్ళని కూడా అడిగేది ఏంటంటే, మీరు అప్పుడు 10 ఏళ్లలో ఏం చేశారు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు వీటిని స్పష్టంగా మరి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేయలేదు? దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. రెండవది, ఈ చట్టంలో ఏం పెట్టారో ఒకసారి చూడండి. కొన్ని సంస్థలు ఇస్తా ఉన్నారు. సంస్థల గురించి ఏం ఆడారు ఒకసారి చదివినిపిస్తాను నేను. సెక్షన్ 93, ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ టేక్ ఆల్ నెసరీ మెజర్స్ యాజ్ ఎన్యూమరేటెడ్ ఇన్ ది 13th షెడ్యూల్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years ఫ్రమ్ ద అపాయింటెడ్ డే. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 10 ఏళ్ల లోపల ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సంస్థలు ఏర్పాటు చేయాలా అభివృద్ధి కోసం, అది చట్టంలో పెట్టింది 10 ఏళ్ల పాటు. ఇప్పుడు 2 ఏళ్ళు కూడా పూర్తి కాకముందే, సంవత్సరం కూడా పూర్తి కాకముందే అది జరగలేదు, ఇది జరగలేదు, ప్రధానమంత్రి గడ్డిబొమ్మ తగలబెట్టడం, చంద్రబాబు నాయుడు దిగిపో అనడం, చంద్రబాబు నాయుడు నువ్వు కేంద్రం నుంచి వెనక్కి వచ్చేయాలనడం, బీజేపీ వాళ్ళు వెనక్కి రావాలనడం. 10 ఏళ్ళు టైం ఇస్తే నువ్వే చట్టం పార్లమెంట్ పాస్ చేశా, సంవత్సరానికే ప్రధానమంత్రి గడ్డిబొమ్మ తగలబెడతారు. ప్రధానమంత్రి గడ్డిబొమ్మను చెబుతూ కొడతారు. విశాఖపట్నంలో టీవీలో చూపిస్తారు దాన్ని. అలాగే వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్కి వస్తే అడ్డుకుంటా ఉంటారు. నన్ను అడ్డుకుంటే మొత్తం అంతా అన్ని అయిపోతాయా అంటే వాళ్ళ అభ్యంతరం ఏందో నాకు అర్థం కాదు. నేను అడుగుతున్నా, అంటే మీరు 10 ఏళ్ళు అని చెప్పిన దాన్ని మేము 2 ఏళ్లలో చాలా వరకు చేసాం కాబట్టి ఎందుకు చేస్తున్నారని అభ్యంతరమా, అందుకనే కోపమా అని నేను ప్రశ్నిస్తున్నాను వాళ్ళని. వాళ్ళ దగ్గర దానికి సమాధానం లేదు. ఇంకొక విషయం చెప్పున్నారు, ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏమనంటే, ఈ సంస్థలు ఏతున్నాయో ఈ సంస్థలను మేము ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేస్తామని సంస్థలు చెప్పారే, ఆ సంస్థల విషయంలో స్పష్టంగా పేర్కోకుండా దాంట్లో కూడా దాంట్లో కూడా ఏం చెప్పారంటే, రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం, చట్టంలో స్పష్టంగా ఉంది చూడండి, కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఒక 10 ఏళ్ల లోపల ఐఐటి, ఎన్ఐటి, ఐఎం, ఐఎస్ఆర్, సెంట్రల్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ వాటిని ఏర్పాటు చేయాలి, ఎయిమ్స్ లాంటి దాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత చెప్పారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ టేక్ ఇనిషియేటివ్ టు స్టడీ ద ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఎ స్టీల్ ప్లాంట్ ఎట్ కడప. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టే విషయాన్ని సాధ్యాసాధ్యాన్ని పరిశీలించాలా. రెండవది, అలాగే బయ్యారం, కర్నూలు, ఖమ్మంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టే విషయాన్ని పరిశీలించాలా. మూడవది, హిందుస్థాన్ పెట్రోకెమికల్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 6 నెలల లోపల వారి యొక్క ఈ గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ పెట్టే విషయాన్ని పరిశీలించాలా. ఆ తర్వాత ఈ యొక్క వైజాగ్ చెన్నై కారిడార్ ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలా. ఆ తర్వాత విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విషయాన్ని పరిశీలించాలా. ఆ తర్వాత మన ఇండియన్ రైల్వే రాబోయే 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలా. ఎగ్జామిన్ అంటే పరిశీలించండి, ఫీజిబిలిటీ అంటే సాధ్యాసాధ్యము. అలాగే ప్రతి విషయంలో కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టే విషయం కాజీపేటలో పరిశీలించాలా. తర్వాత ర్యాపిడ్ రైల్ రోడ్ కనెక్టివిటీ కొత్త క్యాపిటల్ కి దానికి కావాల్సిన చర్యలు. దాని తర్వాత మెట్రో రైలు పెట్టే విషయాన్ని ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ అంటే పరిశీలించాలని. నేనేమంటున్నానంటే, నిజంగా ఇవ్వదలుచుకొని ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ ఎస్టాబ్లిష్ కోచ్ ఫ్యాక్టరీ, షల్
క్రియేట్ ఏ సపరేట్ జోన్, ఈజ్ హియర్ బై క్రియేటింగ్ ఏ సపరేట్ జోన్. చట్టంలో అలా పెడతారు. నాకున్న 40 ఏళ్ల అనుభవంలో. కానీ వీళ్ళు పెట్టింది ఏంది? ఇంతకుముందు కూడా చెప్పాను, కాంగ్రెస్ రాజ్యంలో పాత రోజుల్లో ఫైల్ వస్తే ఆ ఫైల్ వాళ్ళకి ఇష్టం లేకపోతే నాట్ అప్రూవ్డ్ అని రాసేవాళ్ళు, NOT. ఆ తర్వాత వాళ్ళు కలుసుకుంటే, చేతులు కలుపుకుంటే ఆ నాట్ అప్రూవ్డ్ పక్కన NOT కదా ఈ చేర్చేవాళ్ళు, అంటే నోట్ అప్రూవ్డ్ అని అయిపోయేది. ఫీజబిలిటీ వాళ్ళు గెలిస్తే ఫీజబిలిటీ అన్నామండి, ఫీజబిలిటీ లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి అనేది. వాళ్ళు ఓడిపోతే మేము చట్టంలో పెట్టాం కదా, చట్టంలో పెట్టిన దాన్ని మీరు చేయండి అనేది. అది ఎంత తప్పుడు ప్రచారమో, ఎంత తప్పుడు ఆలోచనో ఈ చట్టం. ఒకటేమో 10 ఏళ్ళు అన్నారు, అంటే 10 ఏళ్ళు వెయిట్ చేయాలి. రెండోదేమో సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తా ఉన్నారు. మూడవది వీళ్ళు చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే, అంతటితో ఆగకుండా ఈ లోపల తీసుకునే చర్యలు అవుతున్నాయో ఆ చర్యలకు నిర్దిష్టమైన చట్టరూపం చేయడం పోలవరం మునుపు గ్రామాలకు. అలాగే రెవెన్యూ లోటు స్పష్టమైనట్టు ఇది లేదు, ప్రత్యేక హోదా స్పష్టమైనట్టు ఇది లేదు. ఇప్పుడేమో మేము హోదా అన్నాం, మేము పోతా చెప్పామని. నాకు పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఒక సినిమాలో నటించాడు, దేవాంతకుడని. ఆ సినిమా చూస్తుంటే మధ్యలో ఒక ఆమె, ఎన్టీ రామారావు కూడా చనిపోతాడు, ఆ పాత్ర దేవాంతకుడు, ఒక ముసలాం కూడా చనిపోద్ది. వీళ్ళిద్దరిని తీసుకెళ్తారు. ముందు ఆ ముసలాంని తీసుకెళ్తారు యమధర్మరాజు దగ్గరికి. చిత్రగుప్తుడు అడుగుతాడు ఆయన, యమధర్మరాజా చిత్రగుప్త ఇవేం చేసిన తప్పు అని. ఈ పెద్దగా తప్పులు చేయలేదండి, కానీ ఒక్క పొద్దు ఉండి వరలక్ష్మి వ్రతం రోజు, వరలక్ష్మి వ్రతం శివరాత్రిలో ఒక్క పొద్దు ఉండి మధ్యలో జాంపండు తిందామని నోటి దాకా జాంపండు తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ గుర్తొచ్చి తీసేసింది. మరి ఆమె జాంపండు తినలేదు కదా అంటే, తినాలని ఆలోచన వచ్చింది కదా, అందుకని తప్పు చేసినట్టే. కాబట్టి ఒకరోజు నరకమే, ఆమెకు నరకంలో ఒకరోజు పెట్టు, తర్వాత స్వర్గానికి పంపించమంటాడు. ఎన్టీ రామారావు గారు కూడా తీసుకెళ్తారు ఈ దేవాంతకుడిని. తీసుకెళ్తే ఆయన అది చూస్తూ ఉంటాడు. చూస్తున్న తర్వాత ఇదప్పుడు టైం అయిపోద్ది, కోర్టు 5 గంటల దాకా నడుస్తుంది. కోర్టు 5 గంటల టైం అయిపోద్ది. మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు ఆయన. వస్తుంటే తిరిగి మరుసటి రోజు తీసుకెళ్తారు అక్కడికి. తీసుకుంటే ఈయన పోతూ అరే ఈ మార్కాపురం దగ్గర, ఈ గురజాల దగ్గర ఒక మంచి అన్నదాన సత్రం కట్టిస్తే బాగుంటుంది, ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం పడితే బాగుంటుంది, ఇక్కడ ఒక విద్యా సంస్థ పెడితే బాగుంటుంది, ఇక్కడంతా పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తే బాగుంటుంది అని అంటా పోతా ఉంటాడు. ఈ బొట్టులు వింటా ఉంటారు, ఏంద్రా అతనికి అతనే మాడుకుంటాడని. ఆ తర్వాత అక్కడికి పోయిన తర్వాత యమధర్మరాజు చిత్రగుప్తుడిని పిలిచి ఈయన చిట్టా తీవయ్యా అంటాడు. మహాప్రభు తీశాను, అన్ని పాపాలే కానీ పుణ్యాలు లేవంటాడు. అదేంటండి పుణ్యాలు లేవా? నేను అక్కడ సత్రం కట్టించాలనుకున్నాను, ఇక్కడ అన్నదానం చేయాలనుకున్నాను, అక్కడ విద్యాలయం పెట్టాలనుకున్నాను, ఇక్కడ కళాశాల పెట్టాలనుకున్నాను, అక్కడ శిక్షణ ఇవ్వాలనుకున్నాను. ఇవన్నీ పుణ్యాలు చేస్తే నాకు ఏమీ లేదంటావేనని. అంటే ఆ పుణ్యాలు చేయాలనుకున్నా కానీ చేయలే కదా ఆయన. అంటే నేను నా ముసలామి జాంపొడి తిందామనుకున్నా కానీ తినలే కదా, ఆమెకేమో ఒకరోజు స్వర్గం వేసావు, నేను ఇన్ని అనుకున్నాను కాబట్టి నాకు అన్ని సంవత్సరాలు స్వర్గం ఇవ్వు, ఆ తర్వాత నరకం సంగతి ఆలోచిస్తామని చెప్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిందంటే, మేము ఎలక్షన్ అప్పుడు పోతా గారికి పోయే పేరపిండి రామార్పణం అని ప్రత్యేక హోదా అన్నాము, దానికి అన్ని అన్నాము, దీనికి అది అన్నాము, దానికి ఇది అన్నాము, అవి ఎందుకు ఇవ్వలేదు అడుగుతారు. నేను అప్పుడే చెప్పే వాళ్ళకి, మీరు ఇవ్వదలుచుకుంటే చట్టంలో పెట్టండి అని. చట్టంలో పెట్టలేదు, సరే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, చట్టంలో పెట్టకపోతే సరే సార్ వాళ్ళు మీరు అన్నారు కదా. ఎస్, నేను అన్నాను. ఎందుకు అన్నానంటే చట్టంలో మీరందరూ అర్థం చేసుకోవాల్సి ఉంది. మరొకసారి నేను అండర్లైన్ చేసి చెప్తున్నా, ఈ తెనాలి మంచి విజ్ఞానవంతులకు వేదిక ఒకప్పటికి ఇప్పటికి కూడా. ఏంటంటే ఈ స్పెషల్ స్టేటస్ అనే దాన్ని ఎవరికి ఇస్తారంటే, ఒకటి సరిహద్దు రాష్ట్రాలకు ఇస్తారు. చైనా, లేకపోతే నేపాల్, లేకపోతే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆ సరిహద్దులో ఉండే రాష్ట్రాలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇస్తారు. నెంబర్ 1, అది మనం కాదు. నెంబర్ 2, కొండ ప్రాంతాలకు ఇస్తారు. పెద్ద హిమాలయ పర్వతాలు, ఎదుతగ్గులు ఉంటాయి, డెవలప్మెంట్ సరిగా ఉండదు, వాళ్ళకి ఇస్తారు, అది మనం కాదు. 3, గిరిజనులు, అడవులు ఎక్కువ ఉండే ప్రాంతాలు ఎత్తున వాళ్ళకి ఇస్తారు, అది మనం కాదు. 4, వెనకబడి ఉండి బాగా సంవత్సరాల తరబడి వెనకబడిన రాష్ట్రాలు, దానికి ఇస్తారు, కాదు. అయితే మీరు అడగొచ్చు, వెంకయ్యనాయుడు గారు మరి మీకు అన్ని తెలుసు కదా, మీరు చదువుకుని ఉన్నారు కదా, మీరు ఎందుకు మరి ప్రత్యేక హోదాని అడిగారు? ఇవన్నీ తెలిసి ఆంధ్రప్రదేశ్కి అర్హత లేదని తెలుసు అంటే, నాకు తెలుసు. దాంట్లో ఒక కింద క్లాజ్ ఒకటి ఉంది, ఏమనంటే ఎవరికన్నా ఆర్థిక లోటు ఉంటే ఆ రాష్ట్రాన్ని కూడా ప్రత్యేక హోదా ప్రకటించడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. నేను ఆ పాయింట్ మీద అడిగాను, ఏమనంటే ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ పోయిన తర్వాత రెవెన్యూ లోటు ఉంది, దాన్ని పూడ్చాలంటే ప్రత్యేక హోదా ఇస్తే బాగుంటుంది, అది కూడా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇస్తే బాగుంటుందని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ రెవెన్యూ లోటు పూడ్చడం 5 ఏళ్లలో సాధ్యం కాకపోతే 10 ఏళ్ళైనా సరే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఇస్తూ ఉండాల్సింది.
ఇస్తూ ఉండాల్సింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారా అంటే ఆ ప్రత్యేక హోదా అనే ఒక మాట తప్పితే దాని మీద చర్చ జరిగింది. సంవత్సరం 3 నెలలు చర్చ జరిగింది. మన పెద్ద ఆయన నాకు ఒక మాట చెప్పాడు. ఒక ఆయన ఒక జాబ్ రాశాడు నాకు, నాయుడు గారు ఇన్ని చేశారు కదా సార్, అదేదో చిన్న ఇచ్చి పారేసి పోయేది, ఏమైతే ఇచ్చి పారేస్తే అంత సమస్య లేకుండా పోయేది కానీ అంత సులభంగా ఇచ్చి పారేస్తే పోయి ఉండేది అయితే తప్పనిసరిగా ఇచ్చిండేవాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇది చట్టంలో పెట్టుంటే చట్టం బైండింగ్, చట్టంలో పెట్టదా. ఆ తర్వాత 14వ ఆర్థిక సంఘం వచ్చింది. 14వ ఆర్థిక సంఘం అంటే ఏంటి? కేంద్రం డబ్బు ఎంత వస్తుంది, వచ్చిన డబ్బులు రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలా, కేంద్రం ఎంత ఉంచుకోవాలా, ఏ పథకాలు ఎలా ఖర్చు పెట్టాలని నిర్ణయించడానికి 14వ ఆర్థిక సంఘం అంటారు. వాళ్ళు సిఫారసులు ఇచ్చారు. కేంద్రం 100 రూపాయలు ఖర్చు పెడితే 42 రూపాయలు రాష్ట్రానికి ఇవ్వాలా. మేము ఒప్పుకున్నాం, కేబినెట్ ఒప్పుకున్నాం, అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. 5 రూపాయలు పంచాయతీలకు మున్సిపాలిటీలకు ఇవ్వాలా, ఒప్పుకున్నాం. 2 రూపాయలు ప్రకృతి వైపరీత్యాలకు ఇవ్వాలా, ఒప్పుకున్నారు. 50 పైసలు న్యాయ వ్యవస్థకి ఇవ్వాలా, ఒప్పుకున్నారు. అంటే 50 రూపాయలు పోయినాయి. మిగతా 50 రూపాయలు కేంద్రం దగ్గర ఉన్నాయి. అదొకటి అందరం ఒప్పుకున్నది. రెండోది ఇంకో మాట ఏం చెప్పారంటే వాళ్ళు చట్టం దాంట్లో స్పష్టంగా కేంద్ర ఈ యొక్క ఆర్థిక సంఘం మేము రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా రాష్ట్రము, ప్రత్యేక హోదా లేని రాష్ట్రము అనే విధంగా వివక్షత చూపించడం లేదు. కానీ చూడండి దాంట్లో రాసింది. కానీ కొన్ని రాష్ట్రాలకు ఈ విధంగా నిధులు 42% ఇచ్చినా ఇంకా కొంత రెవెన్యూ లోటు ఉంటుంది. ఆ రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు మేము కేంద్రం నుంచి ప్రత్యేకంగా వాళ్ళకి నిధులు ఇమ్మని చెప్తున్నాము అన్నారు. దాన్ని కేంద్రం అంగీకరించింది. ఎవరెవరికి ఇమ్మంది? బెంగాల్కి ఎన్ని సంవత్సరాలు ఇమ్మంది? సంవత్సరం. ఒరిస్సాకి 1 సంవత్సరం. కానీ ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు మనం ఒప్పుకున్నాం. 5 సంవత్సరాలు ఇవ్వడానికి ఒప్పుకున్నాం. ఇప్పుడు చట్టంలో లేకపోయినా 22,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి 5 ఏళ్లకు గాను ఈ యొక్క రెవెన్యూ లోటు అవుతుందో ఆ లోటును పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయినా నేను సంతృప్తి పడలేదు, చంద్రబాబు సంతృప్తి పడలా. మనకి ఇక్కడ వాళ్ళకి వేడి తెలుస్తుంది, ఢిల్లీలో ఉండేవాడికి అంత వేడి తెలవదు. ఎంతవరకు మనందరికీ ఉత్తరప్రదేశ్లో దేవరియా జిల్లాలో ఉండే సమస్య మనకు అర్థం అవుద్దా, బీహార్లో ఉండే సమస్య మనకు అంత వేడి అర్థం అవుద్దా? కొద్దిగా అర్థం అవుద్ది కానీ పూర్తిగా తెలుసుకోలేము. మేము అడిగాం ఏమనంటే మాట చెప్పారు కదండి. అందుకని దాన్ని ఏంటంటే అప్పుడు వాళ్ళు చెప్పారు 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పలా, తేడా లేదండి. తేడా లేకపోతే అర్థం ఏంది? దాని అర్థం అదే కదా. ఆ యొక్క తేడా లేదని చెప్పిన తర్వాత మీకు రెవెన్యూ లోటు ఇచ్చేసిన తర్వాత సమస్య పరిష్కారం కాదా అని ఒక లైన్ తీసుకోవాలి అధికారులు. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను. చెప్తే ప్రధానమంత్రి గారు అన్నారు దీన్ని తేల్చాల్సింది ఎవరు? ఎప్పుడైనా ప్రత్యేక హోదా ఇవ్వాలంటే ఎవరు నిర్ణయిస్తారు తెలుసా? 1 పార్లమెంట్ నిర్ణయించాలా, 2 ప్రణాళిక సంఘం నిర్ణయించాలా, 3 దీనికి జాతీయ అభివృద్ధి మండలి అని ఉంటుంది, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, అది నిర్ణయించాలి. ఇప్పుడు జాతీయ అభివృద్ధి మండలి సమావేశం పెట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. దాంట్లో ఆడ ఆంధ్రకి ప్రత్యేక హోదా ఇస్తాం, మీరేమనుకోబాకండి, ఆంధ్ర దెబ్బతిందంటే ఎవడైనా ఒప్పుకునే పరిస్థితి ఉందా? మన మమతమ్మ చెప్పింది నాకు 2,73,000 కోట్లు అప్పు ఉంది, దాన్ని రద్దు చేయండి లేకపోతే నేను వీధుకి ఎక్కుతానని స్టేట్మెంట్ ఇచ్చారు. వీధులకు ఎక్కుతానని నాకు స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు చెప్పారు ఆంధ్రకి ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు, మాకు కూడా ఇవ్వండి అని. అలాగే మిగతా రాష్ట్రాలు కూడా చెప్పారు, 9 రాష్ట్రాల వాళ్ళు మీరు ఇచ్చేయండి సార్, మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు కూడా ఇవ్వండి అని. 9 రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇచ్చి ఇప్పటికే 11 రాష్ట్రాలు ఉంటే వాళ్ళకి కొందరికి 17కి అయిపోతుంది అనుకోండి, ఇంకా ప్రత్యేక హోదా ఏముంటుంది? అందుకని అది సాధ్యం కాదన్నారు. అయినా ప్రధానమంత్రి చెప్పాడు దీన్ని నీతి ఆయోగ్, ప్లానింగ్ కమిషన్ లేదు ఇప్పుడు, నీతి ఆయోగ్కి నివేదించాం. నీతి ఆయోగ్ చర్చించిన తర్వాత వాళ్ళు సిఫారసు చేసినట్టే రెవెన్యూ లోటు ఇచ్చేసిన తర్వాత మీరు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు. పైపెచ్చు ఇప్పుడు కొత్తగా 2017 తర్వాత ఎవరెవరికైతే స్పెషల్ కేటాయింపులు ఇస్తున్నావో అన్ని ఆటోమేటిక్గా రద్దు అవుతాయి మార్చికి. అందువల్ల కొత్తగా పెట్టడానికి వీల్లేదు. జీఎస్టీ తర్వాత అసలు ఈ పన్నుల విధానమే మారిపోతుందని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇస్తే నేను ఆర్థిక మంత్రికి చెప్పాను మనం చెప్పినంత సులభం కాదు, మనం చదువుకున్నాము, మీ అందరికీ చట్టాలు తెలుసు, కానీ సామాన్య జనానికి ఒక ఫీలింగ్ వచ్చింది ఏదో ప్రత్యేక హోదా వస్తే కొంత మనకు మేలు జరుగుతుందని. సో దాన్ని పోగొట్టాలంటే దానికి ప్రయత్నం ఏంటంటే తర్జన బడ్జెట్ జరిగిన తర్వాత ఆఖరికి నిర్ణయించుకుంటుంది ఏంటంటే ప్రత్యేక హోదా ఇస్తే ప్రత్యేక హోదా ఏంది ఇప్పుడు చెప్తాను నేను. ప్రత్యేక హోదా ఏంటంటే మామూలు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బులో 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం కట్టుకోవాలి. ప్రత్యేక హోదా ఇస్తే 90% కేంద్రం ఇస్తుంది, 10% రాష్ట్రం కట్టుకోవాలి. ఈ హిమాలయ రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అవుతున్నాయో అవన్నీ 10% వాళ్ళు కట్టుకోవాలంటేనే వాళ్ళు ఏడుస్తున్నారు. నాకు చెప్తున్నారు ఇప్పటికి కూడా మంత్రిగా, సార్ మా వల్ల కాదు సార్, 10% మేము ఎక్కడ తెచ్చిపెట్టి కట్టేవాళ్ళం అని. ఆ తేడా ఉంది. అందుకని మేము లెక్కేసాం. లెక్కేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒకవేళ కానీ మనం వెసులుబాటు కల్పిస్తే ఎంత వస్తుందయ్యా అంటే మా లెక్కలో
సంవత్సరానికి కొందరేమో 2,500 అన్నారు, కొందరేమో 3,000 అన్నారు, కొందరేమో 3,500 అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ 3,500 కోట్లు అనుకోండి ఉదాహరణకి, ఈ 3,500 కోట్లు ప్రత్యేక హోదా వలన వచ్చేటికి ఆదాయం అవుతుందో దాన్ని 60ని 90 చేస్తే 10,000 కోట్లు ఖర్చు పడుతున్నాం మనం. ఉదాహరణక కేంద్రం 10,000 కోట్లు 6,000 కేంద్రం వేస్తుంది, 3,000 మామూలుగా 4,000 రాష్ట్రం ఇవ్వాలా. కానీ ఎప్పుడైతే మనం 90కి వెళ్ళిపోతే 9,000 కేంద్రం ఇవ్వాలా, 1,000 రాష్ట్రం ఇవ్వాలా. తేడా ఎంత? 3,000 కోట్లు. ఆ 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం మేము మీకు విదేశ రుణాలు ఇప్పించి ఆ రుణం మీరు కట్టకుండా మేము కట్టేట్టుగా కేంద్ర ప్రభుత్వం కట్టేట్టుగా ఏర్పాటు చేస్తాం. దాంతో మీకు ఈ ఇబ్బంది కూడా లేకుండా పోతుంది. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే డబ్బు మీకు వస్తుందని చెప్పారు. డబ్బు ఈ చేత్తో వస్తే ఏంటి, ఆ చేత్తో వస్తే ఏమిటి? స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఇస్తే తీసుకో మేము ఆంధ్ర బ్యాంకే ఇవ్వాలా అని అంటే సమాధానం ఏం చెప్తాను? డబ్బే కదా. ఈ డబ్బు కొంతమంది అది పాచిపోయిన డబ్బు అని. డబ్బు పాచిపోదు, లడ్డు పాచిపోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు లడ్డు కూడా తినలేకపోవచ్చు, లడ్డు బాగున్నా కూడా. తిన్నదేని వాళ్ళు ఏమంటారు తెలుసా? ఈ లడ్డు పాచిపోయింది అనరు. ఈ లడ్డు నేను షుగర్ ఉంది తిన్నా అనరు. బయటకి ఒక లేదండి ఈ లడ్డు వాసన వస్తుంది, పాచిపోయి ఉంది, నేను తిన్నాండి అని అంటారు మామూలు. నేనేమంటానంటే డబ్బు పాచిపోదు. ఈ డబ్బు నీకు కేంద్ర ప్రభుత్వం విదేశ రుణం ఇప్పిస్తుంది, ఆ రుణాన్ని కేంద్రం కడుతుంది. ఆ విధంగా దానికి చట్టబద్ధత కల్పిస్తున్నారు అన్న తర్వాత ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. కొంతమంది అదే మాకు అవన్నీ వద్దండి, ఏం పడలేదు మాకు అది ఇవ్వండి అని. ఇప్పుడు మేకలు ఉంటాయి చూసారా, మేకల కింద పైన ఉంటాయి, దేనికి పనికిరావు. కానీ ఒక హోదా మేకపోతా ఉంటే పోతుంటే మేకపోతు గాంభీర్యం లాగాని. నేనేమంటాను, నీకు పాలు కావాలంటే పాలు ఇస్తామయ్యా అంటే నాకు పాలు వద్దు, ఆ జాలు కావాలంటాడు. ఒకటి. రెండవది, మూడవది ముఖ్యంగా మేము ఇచ్చిన ప్యాకేజీలో భాగం ఏంటంటే మూడవది పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు మామూలుగా అయితే 60% కేంద్రం, 40% రాష్ట్రం. ప్రత్యేకంగా అయితే 90% కేంద్రం, 10% రాష్ట్రం. కానీ ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత 100కి 100 పాళ్ళు పోలవరానికి అయ్యే ఖర్చు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది.